హాయ్ అండి. ఈరోజు పాకెట్ హ్యాండ్ కర్చీఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం అని చెప్పేసి మనకి ఎంత సైజు కర్చీఫ్ కావాలో ఆ సైజు క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. చుట్టూతాను తీసుకొని ఇలా అంచులు కుట్టుకోండి. ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా అంచులు కుట్టినప్పుడు మనకి అది ఫోల్డ్ అవుతుంది కదా, అందువలన 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం అన్నమాట. చుట్టూ అంచులు కుట్టేసుకోండి. అంచులు కుట్టేసుకున్నాక చూడండి, మనం పాకెట్ ఏ సైజు కావాలనుకుంటున్నామో ఆ సైజుకి క్లాత్ అది కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ జిప్పు కూడా ఆ సైజు తీసుకోండి. నా దగ్గర చిన్నది ఎక్స్ట్రా పొడవున్న జిప్ ఉంది, సో పర్వాలేదు, దాన్ని నేను దీనికి అడ్జస్ట్ చేసి కుట్టేస్తున్నాను అన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పాకెట్ సైజు క్లాత్కి ఈ విధంగా జిప్పు అటాచ్ చేసి ఆ క్లాత్కి మనం ఎక్కడ పాయింట్ మనం పాకెట్ ఎక్కడ రావాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసేయాలండి. ఇలా క్రాస్గా ఈ ఎడ్జ్లో పెట్టుకుంటే చూడడానికి నీట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా పెట్టేసి ఆ చుట్టూతా లోపలికి చిన్న క్లాత్ మడత పెట్టేసి ఆ పాకెట్ చుట్టూతా కుట్టేసేయాలండి. చాలా సింపుల్, చాలా బాగుంటుంది ఈ పాకెట్. నేను ఏంటంటే మొబైల్ ఉంటుంది కదా, మొబైలు డబ్బులు సరిపోయేలాగా కుడుతున్నా అన్నమాట. చాలా చక్కగా వస్తుందండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడూ మంచి మంచి వీడియోలు మీకు తయారు చేసి చూపించడానికే నేను ట్రై చేస్తాను. అందరికీ ఉపయోగపడే వీడియోలు తయారు చేయాలనే నా ఉద్దేశం అండి. చూసారు కదా, పాకెట్ తయారయ్యింది. అయితే ఆ కర్చీఫ్ని ఇంకొంచెం అందం చేయడం కోసం అని చెప్పేసి ఇలాగా లేసు పాకెట్ చుట్టూతా కుట్టేయాలండి. ఎందుకంటే అలా ప్లెయిన్గా ఉండే కన్నా ఇలాగా మనం కాస్త డిజైన్ చేసుకోవడం కోసం ఇలాగా అన్నమాట. చూడండి, పాకెట్ కుట్టేయడం అయిపోయింది కదా. అయితే ఉట్టి పాకెట్ దగ్గరే లేసేసే కన్నా దాని చుట్టూతా కూడా ఒక డిజైన్ లాగా హ్యాండ్ కర్చీఫ్ లుక్ వచ్చేలాగా ఈ విధంగా లేస్ వేసుకుంటే చాలా లుక్ చాలా బాగుంటుందండి. ఇది మనం ఒక పర్సు పట్టుకున్నట్టుగా పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చండి. మొబైల్ లేకపోతే ఇంకా ఉట్టి డబ్బుల కోసమైతే ఇంకా చిన్న మీరు జిప్పు అది పెట్టుకొని చిన్న పాకెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా మొబైల్ కూడా అవసరం అవుతుంది కదా, అందుకని చెప్పేసి మొబైల్ కూడా ఉపయోగపడేలాగా కొంచెం పెద్ద పాకెట్ అన్నమాట ఇది. చూసారు కదా ఎంత బాగుందో, అసలు చాలా క్యూట్గా వచ్చిందండి. చాలా సింపుల్. చూసారా, రుమాలు రెడీ అయిపోయింది. మనం డబ్బులు పెట్టుకుంటే ఇంత చిన్న ఫోల్డింగ్ సరిపోతుందండి. అదే మనము డబ్బులతో పాటు మొబైల్ పెట్టుకుంటే ఫోల్డింగ్ అలా పెద్దగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో చూసారు కదా, ఫోల్డింగ్ పెద్దగా ఉందంటే అందులో నేను మొబైల్ పెట్టాను, అలాగే డబ్బులు కూడా పెట్టాను. చూడండి, ఇదిగోండి, చక్కగా సరిపోయండి. చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.